మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ఆరోపించారు. కార్మిక సంక్షేమ చట్టాలను నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 అమలు చేయాలన్నారు. మే 20వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ గుంటూరు కొత్తపేట సిపిఐ జిల్లా కార్యాలయంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సు జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కార్మికుల హక్కులను కాపాడుకునేందుకు సార్వత్రిక సమ్మె చేపట్టామని ప్రకటించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ స్కీమ్ వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మిక ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు మేడా హనుమంతరావు, అరుణ్, లక్ష్మణ్ రావులు, అంజిబాబు, కోట మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తేదీ దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు 25 కోట్ల మందికి పైగా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ప్రధానంగా మేము ఎప్పటి నుంచో 10 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నటువంటి విషయం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్లను తీసుకురావడం అనేటువంటి దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళాం, అనేక సమ్మెలు చేశాం. అయితే పాలకపక్షం ఏమాత్రం కూడా దీన్ని పట్టించుకోకుండా ఈ 4 కార్మిక కోడ్లను అమలు జరపడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో రేపు 20వ తేదీ నాడు ఈ సమ్మె జరుపుతా ఉంది. కార్మిక కోడ్ని తక్షణమే రద్దు చేయాలి. అదేవిధంగా 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలి. 26,000 కనీస వేతనం ఇవ్వాలి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ రద్దు చేసి ఆ విధానం మీద పనిచేసే వాళ్ళంతా రెగ్యులరైజ్ చేయాలి. స్కీమ్ వర్కర్స్, ఆశా, అంగన్వాడీ వర్కర్స్, అట్లాగే మిగతా విద్యా వైద్య రంగాల్లో పనిచేసేటువంటి స్కీమ్ వర్కర్స్ అందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఒకవైపు యుద్ధం జరుగుతూ ఉంది, రెండో వైపు మరి కార్మిక వర్గం మీద యుద్ధం ప్రకటించింది ప్రభుత్వం. ఒకవైపు పాకిస్తాన్తో యుద్ధం చేస్తూ ఉంది, రెండో వైపు కార్మిక వర్గం మీద చేస్తూ ఉంది. ఎందుకంటే ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో సైతం శ్రమ సమాధానాన్ని, శ్రమ సమృద్ధిని, ఆ పోర్టల్స్ను రద్దు చేసి ఇన్స్పెక్షన్ అనేటువంటిది లేకుండా చేసి కార్మిక శాఖ నిర్వీర్యం చేసి కార్మిక వర్గాన్ని బలిపెట్టేటువంటి దానికి ప్రభుత్వం పూనుకుంటూ ఉంది. అందువల్ల కార్మిక వ్యతిరేక విధానాలకి నిరసనగా రెండోది ప్రైవేటీకరణ, ఇష్టారాజ్యంగా ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ ధ్వంసం చేసి అన్నింటినీ ఇష్టారాజ్యంగా ప్రైవేట్ కార్పొరేట్లకు, అదాని అంబానీలకు అప్పచెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆఖరికి ఎల్ఐసిలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఈ పోరాటం కొనసాగుతూ ఉంది. ప్రభుత్వంతో నాకు ఆర్థిక విధానాన్ని మార్చుకోవాలి, కార్మిక విధానాన్ని మార్చుకోవాలి, కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరుగుతున్నట్టు 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలనేసి, ప్రైవేటీకరణ విధానాలు ఆపాలనేసి, ప్రభుత్వ రంగ సంస్థల్ని కాపాడుకోవడం కోసం స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్లతోని దేశవ్యాప్తంగా మే 20వ తేదీన కేంద్ర కార్మిక సంఘాలను సమ్మె చేయాలని పిలుపునిచ్చినాయి. దాంట్లో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలో సదస్సు జరుగుతుంది. గుంటూరు నగరంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కూడా ఈ సమ్మెలో పాల్గొనాలనేసి కార్మిక సంఘాలకు పిలుపునిస్తున్నాం. ప్రధానంగా బ్రిటిష్ కాలంలో పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాల్లో 29 కార్మిక చట్టాలు రద్దు చేసి ఈరోజు కార్మిక వర్గాన్ని సమ్మె చేసేటటువంటి హక్కు లేకుండా, సంఘం పెట్టుకునేటటువంటి హక్కు లేకుండా ఈ లేబర్ కోడ్లలో ఉంది. కాబట్టి లేబర్ కోడ్లు రద్దు చేయాలనేసి 8 గంటల పని విధానం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని ఈరోజు రద్దు చేసి 12 గంటలు చేయాలి, 16 గంటలు పని చేయాలనేసి ఈరోజు కార్పొరేట్ శక్తులకి ఊడిగం చేసే విధంగా, ఆధునిక బానిసలుగా కార్మికుల్ని మార్చే విధంగా బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దాంట్లో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి విధానాలను అనుసరిస్తుంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల్ని వ్యతిరేకిస్తూ ఏదైతే కార్మిక సంఘాలు పిలిపించినాయో, ఉద్యోగ కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు ఇచ్చినటువంటి పిలుపుని అందుకొని ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా మే 20వ తారీఖున సమ్మె చేయబోతున్నాయి. ఆ సమ్మెకి కార్మిక కర్షక ఐక్యతను చాటేందుకు కూడా గ్రామాల్లో కూడా రైతులు, వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులందరూ కూడా ఈ కార్మికులు చేపడుతున్నటువంటి సమ్మెకి మద్దతునివ్వడం జరిగింది. కాబట్టి కార్మిక కర్షక ఐక్యతని చాటే విధంగా